నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బిర్కూర్ గ్రామంలో నివాసముంటున్న పిడుగు సాయవ్వ వైఫ్ ఆఫ్ గంగారాం, పిడుగు శాంతవ్వ వైఫ్ ఆఫ్ బాబయ్య, పిడుగు గంగవ్వ 3 కుటుంబాలు పోయిన నెల 27వ తేదీన వారి 3 ఇళ్లు విద్యుత్ ప్రమాదంతో ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. వారికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. కావున వారి కుటుంబానికి తక్షణ సాయం చేయాలి. వారికి వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటి వరకు ఉండడానికి వారికి తాత్కాలికంగా నివాసం ఉండడానికి స్థావరం ఏర్పాటు చేయాలి. లేకపోతే బిర్కూర్ గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్లలో 3 ఇళ్లని వాళ్లకు ఇవ్వాలి అని ఈరోజు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. పోయిన నెల ఫిబ్రవరి 27వ తారీఖు బిర్కూర్ గ్రామస్తులైన హరిజన వాడకి 7వ వార్డుకు సంబంధించిన శాంతవ్వ, గంగవ్వ, సాయవ్వ ఇలా 3 ఇళ్ళు విద్యుత్ ప్రమాదంతో 3 ఇళ్ళు దగ్ధమవ్వడం జరిగింది. దానివలన ప్రభుత్వం వారి వెంటనే స్పందించి వారికి వెంటనే ఇల్లు నిర్మించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దీని గురించి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వారికి ప్రస్తుతానికి ఉండడానికి నివాసం కోసం ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. అయితే వారు ఎమ్మెల్యే గారిని కోరితే ఎమ్మెల్యే గారు అన్నారంట, అలాగే ఇక్కడ మన తహసీల్దార్ గారు అంటున్నారు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద వాళ్ళకి బేస్మెంట్ వేసుకుంటే మేము వాళ్ళకి బిల్లు అనేది ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కనీసం వారికి తినడానికి తిండి లేని పరిస్థితి. 1 లక్ష 2 లక్షల రూపాయలు పెట్టుకొని వాళ్ళు బేస్మెంట్ వేసుకునే పరిస్థితిలో కూడా లేరు. మేమేం చెప్తున్నామంటే ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చే వరకు బీర్కూర్లో అక్కడ నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్లు, ఆ డబుల్ బెడ్రూమ్లో 3 ఇళ్ళు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధితులకు న్యాయం జరగకపోతే ఈ యొక్క బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడదామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. బాధితులను వెంటనే ఆదుకోవాలి, బాధితులను వెంటనే ఆదుకోవాలి, బాధితులను వెంటనే ఆదుకోవాలి. మేము గుడికాడికి వచ్చినాము. గుడికాడికి వచ్చి భోజనాలకు 1 పొద్దులు ఏడ వచ్చినాము. 1 పొద్దులు ఏడ వస్తే ఇల్లుకు అగ్గి తగిలింది కరెంటుది. అంతా కట్టుబట్టల మీద బయటపడ్డాను సార్. ప్రభుత్వం ఇల్లు కట్టియాలని కోరుకుంటాం. బయటపడ్డాను సార్, కట్టుబట్టలతో బయటపడ్డాను. రూపాయి కూడా మా చేతుల్లో లేదు. మా అమ్మలు వీళ్ళందరూ 1 పొద్దుల రోజు వీళ్ళు ఫాస్టింగ్ మాట్లాడడానికని గుడికి వచ్చిర్రు. అందరూ తాళాలు వాళ్ళింటి కాళ్ళు తాళాలు వేసుకున్నారు. వెళ్ళి చూసేసరికి పొగలు ఉన్నాయి, మొత్తం మంట అయిపోయింది. ఫైరింగ్ అని వచ్చింది, ఇది చేసేసి వాళ్ళు మొత్తం కట్టు బట్టల మీద ఉన్నారు. వాళ్ళకు సామాన్ మిగలలే, బట్టలు మిగలలే, ఏం మిగలలే సార్. మరి మీ తరపున మాకు ఇంట్లో ఏమన్నా శాంక్షన్ చేస్తారా, చేయరా? వాళ్ళు ఎక్కడ ఉండాలా, ఏం కథ మీరే చెప్పండి సార్. మేము అదే కోరుకుంటున్నాం మీ తరపున. కర్నూలు జిల్లా ఆదోనిలో చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం హీరోయిన్ రీతూ వర్మ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు, ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప, మున్సిపల్ చైర్పర్సన్ బోయా శాంతి, ఆదోని డీఎస్పీ హేమలత మరియు 1 టౌన్ సిఐ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది.
మంచిర్యాల జిల్లా లఖ్యటిపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. లఖ్యటిపేట ఉత్కూరు చౌరస్తా వద్ద కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే డీసీసీ చైర్పర్సన్ కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు నిరసన తెలిపి దిష్టిబొమ్మలు దహనం చేశారు. స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్పీకర్కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకొనుటకు వచ్చినటువంటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇన్ఛార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మరియు ముదిగొండ మండల నాయకులు మరియు కమలాపురం గ్రామ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుంటాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కుంటాల మండలం కె లింబ గ్రామంలో శుక్రవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి మరియు ఎస్ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు బైన్సా రూరల్ సిఐ నైలు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కె లింబ గ్రామంలో కార్డన్ సర్చ్ సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుంటాల ఎస్ఐ భాస్కరాచారి, పోలీస్ సిబ్బంది ఎలాంటి అనుమతి పత్రాలు లేని 82 బైక్లు,
ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. బైన్సా గ్రామీణ సిఐ నైలు నాయక్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంత అమౌంట్ పోతే అంత అమౌంట్ మొత్తం ఆగుతుంది 24 hours లోపు, అంటే 24 గంటల లోపు. అంటే ఇవాళ మార్నింగ్ జరిగింది అనుకోండి, ఇవాళ ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసేస్తే మన డబ్బులు మనకు వస్తాయి. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం అమౌంట్ ఉంటే మనం ఛార్జ్ చేసి రోడ్ ద్వారా మీకు డబ్బులు ఇప్పిస్తాం. అదొకటి ప్రాసెస్ నడుస్తుంది. అందుకని అది మనం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో పొట్ట దశలో ఉన్న వరి పంటకు నీరు అందక ఎండిపోతున్న వరి పంటకు సాగునీరు అందించాలని మరియు విద్యుత్ సరఫరా 24 గంటల విద్యుత్ను అందించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు త్యాగసరిన్ గారి ఆధ్వర్యంలో మండల డిప్యూటీ ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. బైన్సాలోని పూలేనగర్కి చెందిన కోమల్ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అదే కాలనీకి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బైన్సా బస్టాండ్ ముందు కుటుంబీకులు, బంధువులు ఆందోళన. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. डॉक्टर पोलीस नावला लिहून घेतले ते कोणते होते रात्रचे पोलीस कुठं घेर करा मामल्यानं मला वाचून दाखवा सर म्हणल्यानं आम्ही नावनं बराबर केल्या. मोठे मोठे मला सिग्नेचर करा म्हणल्यानं मी गाडीमध्ये बसून सिग्नेचर केलो. मला सिग्नेचर केलं मला सिग्नेचर केलं. జరగాలి జరగాలి మాకు న్యాయం జరగాలి 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 మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగంత వరకు మాకు న్యాయం జరగంత వరకు మాకు న్యాయం జరగంత వరకు We want justice. We want justice. We want పేదల సాగు భూములు జోలికొస్తే తస్మాత్ జాగ్రత్త అని, పేదల భూములను ముట్టుకుంటే తగిన బుద్ధి చెప్తామని హుసేన్ నగర్ సర్వే నంబర్ 836 సీలింగ్ భూములను పేదలకివ్వాలి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ హెచ్చరించారు. సోమవారం నాడు హుసేన్ నగర్ ప్రభుత్వ భూములను వెంటనే కబ్జాలో ఉన్న లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. హుసేన్ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 836లో గతంలోనే సైదార్ చంగ్ అనేటటువంటి ఒక ల్యాండ్ లార్డ్కి సంబంధించినటువంటి భూమిని సీలింగ్లోనే తీసుకున్నటువంటి భూములు అన్నీ కూడా పేదలకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు, ప్రభుత్వ భూముల్ని పేదలు ఆక్యుపై చేసుకున్నారు.
వాళ్ళు సాగులో ఉన్నారు, వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. కానీ అందులో 836 సర్వే నెంబర్ని ఆ సీలింగ్లో ఉన్నటువంటి భూమిని మెజారిటీ గుట్ట ప్రాంతం కావడం వల్ల తక్కువ క్వాంటిటీతో ఉన్నటువంటి 120 ఎకరాల భూమి వ్యవసాయానికి సాగుకు పనిచేసినటువంటి భూమి ఉండటం వల్ల దీన్ని అసలు ప్రభుత్వం ఏ పేదలైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ అసైన్ చేయాల్సినటువంటి బాధ్యత, పట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉండే. కానీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా అది అట్లనే ఆగిపోయింది. ఈ మధ్య కాలంలో ధరణి వచ్చిన తర్వాత 2018 సంవత్సరంలో ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ సీలింగ్ తీసుకున్నటువంటి భూమిని ఎవడైతే పట్టదారునో సైదార్జంగ్ అనేటటువంటి వాటిపైన రావటం వల్ల వాడి వారసులుగా హైదరాబాద్ లెవెల్లో కొంతమంది పైరవికారులు, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలమునకలు చేసినటువంటి చాలా మంది పైరవికారులు ఆ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఊర్లో ప్రచారం జరుగుతుంది. ఈ భూమిని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఆ గత 25-30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి బీసీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ పేదలకు ఆ భూముల్ని అసైన్ చేసి ఇచ్చినటువంటి బాధ్యత ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని, లేకపోతే ఆ భూములలోకి ఇతరులు కనుక ప్రవేశిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇక్కడ పైరవీకారులకు చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం ఆధ్వర్యంలో ములియాగూడ జంక్షన్ నుండి అనంతగిరి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించిరి. ముందుగా స్థానిక తహసీల్దార్ వారికి, ఎంపీడీఓ వారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం స్థానిక జెడ్పీటీసీ దీసరి గంగరాజు, జిల్లా కార్యదర్శి పాచిపెంట అప్పల నర్స మాట్లాడుతూ 1/70 చట్టాన్ని విరుద్ధంగా కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన హైడ్రా పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని, అలాగే అనంతగిరి మండలానికి చెందిన చిట్టంపాడు, పెద్దకోట, గుజ్జెల్లి ప్రాంతంలో కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రీన్ ఎనర్జీ, నవయుగ గ్రీన్ ఎనర్జీ సంస్థలకు హైడ్రా పవర్ ప్రాజెక్ట్ నిర్మానుషంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, హైడ్రా పవర్ ప్రాజెక్ట్ కేటాయించిన ప్రాంతాలు 5వ షెడ్యూల్ ఏరియా ఉందని, ఈ ప్రాంతంలో 1/70 చట్టం, పీసా చట్టం అమల్లో ఉన్నదని, భారత రాజ్యాంగం ఆర్టికల్ 2044(1) ప్రకారం ఈ ప్రాంతాల హక్కులు, చట్టాలు అమల్లో ఉన్నాయని, వీటిని ధిక్కరించి హైడ్రా పవర్ ప్రాజెక్ట్ కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని రద్దు చేయాలని, అలాగే ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసి అదైతే కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ఈరోజు 5 కిలోమీటర్లు చిట్టంపాడు నుండి అనంతగిరి దాకా మొత్తం 6 కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర చేసుకొని ఇక్కడ రెవెన్యూ ఎంపీడీఓ కార్యాలయంలో చేరుకోవడం జరిగింది. ఈరోజు మేము చెప్తున్నాం, గత ప్రభుత్వంలోనే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తులు, వనరులు దోచుకోవడానికి అనేకమైన వక్ర మార్గంలో జీవోలు తీసుకొచ్చి అనుమతులు జారీ చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వెనక్కి తగ్గారు అనుకుంటే ఈరోజు అనంతగిరి మండలంలో చూసాం. కొయ్యూరులో ఎర్రవరం, అనంతగిరిలో పెద్దకోట, అలాగే టోకరు పంచాయతీ చిట్టంపాడు, గుమ్మకోట పంచాయతీలో గుజ్జలి గ్రామాల్లో ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఈరోజు వందలాది మందులు, వేలాది మంది గిరిజనులు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళతో పాటు భూములు కూడా ఈరోజు 1000 ఎకరాల భూములు తక్కువ కాకుండా ఈరోజు అన్యాక్రాంతం అవుతుంది, ముంపుకు గురి అవుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా నిరాశ్రయాలు అవుతున్నారు. దానికి చూడకుండా కనీసం 5th షెడ్యూల్ 5వ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాల్ని పరిగణన తీసుకోకుండా ఈ ప్రభుత్వం ఉల్లంఘించి ఇక్కడ అనుమతులు ఇచ్చి ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టాలని చూస్తున్నారు.